మెదక్ జిల్లా సమీకృత కార్యాలయ భవనంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలనతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య మాట్లాడుతూ సమాజానికి దిక్సూచి ఉపాధ్యాయుడే. విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర ఎనలేనిది అన్నారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ చిన్నమాయిల్ అంజిరెడ్డి మాట్లాడుతూ విద్యావంతుల తయారీలో ఉపాధ్యాయులే కీలక స్తంభాలు. గురువులేనిదే ఎవ్వరూ లేరని, టెక్నాలజీ ఆధారిత విద్యలో కూడా బోధనలో మార్పులు అవసరం అన్నారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని, దేశాధినేతలు, రాష్ట్రాధినేతల ప్రస్థానం కూడా పాఠశాలలతోనే మొదలవుతుందని గుర్తుచేశారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎంపికైన 58 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. టీచర్స్ ఉంటేనే జ్ఞానం వస్తుంది. అదేవిధంగా మన కలెక్టర్ ఉంటేనే జిల్లా పాలన సాగుతుంది, డాక్టర్ ఉంటేనే వైద్యం వస్తుంది, పోలీసు ఉంటేనే భద్రత ఉంటుంది, అదేవిధంగా లాయర్ ఉంటేనే న్యాయం వస్తుంది, ఇంజనీర్స్ ఉంటేనే టెక్నాలజీ వస్తుంది. వీళ్ళందరూ రావాలంటే టీచర్స్ ఉంటేనే వీళ్ళందరూ. టీచర్స్ లేని, గురువు లేదే ఎవరు లేరు. నేను కూడా ఒక గురువుతోనే గురువు దగ్గర చదువుకున్నాను. ఇక్కడ పైన ఎవరైతే ఉన్నారో మీ అందరూ దయాదాక్షంతోనే ఈరోజు ఈ స్టేజ్కి రావడం జరిగింది. ఒక గురువు లేదంటే మన భారతదేశంలో గొప్పగా రావాలంటే చాలా మంది సిఇఓలు వేరే రాష్ట్రాలు, వేరే దేశాల్లో ఉన్నారు. ఇప్పుడు కూడా ప్రతి కంపెనీలో సిఇఓ అంటే భారతదేశంలో పోయిన సిఇఓస్. మన దగ్గర నేర్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరికైనా కానీ ఎంత ప్రాపర్టీ ఉందో అది ఒక జనరేషన్ 2 జనరేషన్ అయిపోతుంది. బట్ ఒకరికి నాలెడ్జ్, ఎడ్యుకేషన్ ఉంటే అది ఎప్పటికీ అది మంచి విద్య, వాళ్ళ జ్ఞానం, వాళ్ళ సొసైటీలో చదువుకుంటే. ఇప్పుడు మనం మన ఫ్యూచర్ జనరేషన్స్కు ఇప్పుడు ల్యాండ్స్, నేను సీఎం గారు అదే చెప్తాను, ల్యాండ్స్ ల్యాండ్స్ ఎక్కడేమో అయిపోయింది. కాబట్టి మనం ఓన్లీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళు ఎక్కడన్నా ఇండియాలో కానీ అబ్రాడ్లో కానీ ఎక్కడన్నా మంచిగా పడుతుంటారు, వాడు లైఫ్లో సెట్ అయింది. కాబట్టి మనకు మంచి స్కిల్ ఎడ్యుకేషను, ఐటీఎస్ కానీ, లేకుంటే పాలిటెక్నిక్ కానీ, ఇంజనీరింగ్ కానీ, లేకుంటే వాళ్ళకి ఏ దీంట్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫీల్డ్లో మనం ఎంకరేజ్ చేసి వాళ్ళు ముందుకు తీసుకెళ్ళాలి. స్పోర్ట్స్ కూడా ఫ్యూచర్లో పెద్ద బిజినెస్. గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మనం చేసుకుంటూ ఉంటాం. సో ఒకటి ఏంటంటే ఆయన విద్యారంగానికి చేసిన కృషి అంటే ఎన్నో విద్యారంగాలకైనా వైస్ ఛాన్సలర్ గా, ప్రొఫెసర్ గా మరి డిఫరెంట్ పొజిషన్స్ లైన్ ఉండి ఏదైతే కాంట్రిబ్యూషన్ చేసిందో అదొకసారి స్మరించుకుంటూ మరి విద్యారంగం నుంచి వచ్చి ఒక అత్యున్నతమైన స్థాయికి ఒక వైస్ ప్రెసిడెంట్ గా, అదేవిధంగా ప్రెసిడెంట్ గా, అంటే ప్రెసిడెంట్ కంటే కూడా ఇంకా పెద్ద పోస్ట్ మనకి దేశంలో ఏం కూడా ఉండదు. సో అంత పెద్ద పోస్ట్ కి ఆయన వెళ్ళినాడు అనేసి కూడా మనం ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ అని ఒకసారి స్మరించుకుంటూ మరి ఎంత విద్య ఉన్నట్టయితే ఎంత పై స్థాయి కన్నా కూడా వెళ్ళొచ్చు అనేసి దాన్ని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకొని మరి అదే విధంగా ఆయన అంత పై స్థాయికి ఆయన ఒక్కడే వెళ్ళడం కాదు. సో ఎంతో మంది విద్యార్థుల జీవితాలను కూడా, అంటే ఆ టైంలో మనకి లిటరసీ రేట్ కూడా చాలా తక్కువ ఉన్న అటువంటి టైంలో ఎంతో మంది లిటరేట్స్ ని తయారు చేసి మరి వాళ్ళ ద్వారా సో వాళ్ళు కూడా ఎంతో మంది అధ్యాపకులై మళ్ళా వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ కి, మళ్ళా తర్వాత నెక్స్ట్ జనరేషన్ కి, అంటే జనరేషన్స్ కూడా ఒక మంచి బాగా అంటే మంచి సిటిజన్స్ ని తయారు చేసే విధంగా వాళ్ళందరూ కూడా కృషి చేయడం. సో అదొక చాలా మనం అందరూ కూడా స్ఫూర్తి పొందాల్సిన అవసరం.